హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 7 స్టార్ట్ చేద్దామా. నందన మాత్రం బాల్కనీలో నిలబడి చంద్రుడిని చూస్తుంది. అప్పుడే గెస్ట్ హౌస్ వెనుక వైపు నుంచి ఒక చిన్న పిల్లవాడి అరుపు వినిపించింది. అక్క, కాపాడండి, కాపాడండి. ఇంకా నందన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ దిశగా పరిగెత్తింది. ఇంకా చీకట్లో ఆమెకు తెలియకుండా ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు. తను అది చూసుకోలేదు. ఇది అంతా కూడా దూరంగా చూసిన అర్జున్ వెంటనే, హే నందన, ఆగు ఆగు అని గట్టిగా అరిచి ఆమె వెనకాలే పరిగెత్తాడు. ఈలోపు చీకట్లో ఒక చిన్న అబ్బాయి బావి పక్కన ఏడుస్తూ కనిపించాడు. నందన ఆ బాబు దగ్గరికి వెళ్ళింది. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అంత గట్టిగా, ఎందుకు అరిచావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఈలోపు ఆ బాబు, అక్క, నా మేక బావి దగ్గర చిక్కుకుందక్క అని అంటాడు. అప్పుడు నందన, అమ్మ అని ఊపిరి పీల్చుకొని, అవునా, నేను ఇంకేదో పెద్ద ప్రమాదం అనుకున్నాను అని ఇంకా మేకని బావి దగ్గర నుంచి తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఈలోపు అర్జున్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి జరిగిందంతా చూసి నవ్వుతాడు. అయ్యో, మీరేమో పెద్ద హీరోలా పరిగెత్తుకొచ్చావు నువ్వు, ఇప్పుడు తీర ఎక్కడ చూస్తే చిన్న మేక కోసమా అని ఇద్దరు కూడా ఒకరి ముఖాలు చూసి నవ్వుకుంటారు. ఈలోపు ఆ పిల్లవాడి అరుపులకి విలేజ్ వాళ్ళు కూడా వచ్చి నందనకి మేకని తీయడంలో సహాయం చేస్తారు. అంతా కలిసి మేకని తీస్తారు పైకి. మరుసటి రోజు శాంతిపురం గ్రామం పక్షుల కిలకిల రావాలు, పొలాల మీద మంచు. నందన చాలా రోజుల తర్వాత విలేజ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. ఆమె చెప్పులు తీసేసి అక్కడే ఉన్న పచ్చిక మీద నడవడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా దూరం నుంచి అర్జున్ చూసి తను అసలు ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా తనకు అర్థం కాకపోయేసరికి వెంటనే నందన దగ్గరికి వచ్చి, హలో మేడంజీ, ఏంటి ఈ చెప్పులు తీసేసావు, ఎందుకు తీసేసావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. సార్, ఈ చల్లని నేలని ఇలా నడిస్తే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో తెలుసా సార్, నాకైతే డైలీ మా ఊర్లో అలవాటు సార్ ఇలా నడవడం అని అంటుంది. ఓహో అవునా, నీకు అలవాటేమో, నాకు అలవాటు లేదు అంటాడు అర్జున్. సార్, ఒక మాట చెప్పనా, ఏదైనా ఒక్కసారి ట్రై చేస్తే అలవాటు అవుతుంది, ఒక్కసారి ట్రై చేయండి అంటుంది. ఇంకా అర్జున్ కూడా చెప్పులు తీసి 2 అడుగులు వేశాడు. ఇంకా చల్లదనం తగలగానే, అరే, ఈ ఫీల్ నిజంగానే బాగుంది అంటాడు. అప్పుడు నందన నవ్వుతూ, చెప్పాను కదా సార్, మా విలేజ్ వాళ్ళు చెప్పింది నమ్మాలి, ఇదే మా విలేజ్ మ్యాజిక్ అని అంటుంది. అలా ఇద్దరు కొంచెం సేపు అలా చల్లగాలిలో విహరిస్తారు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. విలేజ్లోని పిల్లలు అర్జున్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, క్రికెట్ ఆడదాం, రా 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 అని అర్జున్ని లాగుతారు. అప్పుడు, హే, నేనా నేనా నేను ఆడను, నాకు రాదు అంటాడు అర్జున్. అన్న, ఏం కదన్నా, రా అన్న అని లాక్కెళ్ళిపోతారు. అలా వెళ్ళాక అర్జున్కి బ్యాట్ ఇస్తారు. అర్జున్ ఇంకా బ్యాట్ పట్టుకున్నంతసేపు లేకుండా మొదటి బంతికి బోల్డ్ అయ్యాడు. పిల్లలంతా గట్టిగా నవ్వేశారు. నందన కూడా గట్టిగా నవ్వింది. మన సీఈఓ గారు డక్అవుట్ అంటుంది. ఇంకా అప్పుడు అర్జున్ సీరియస్గా, నవ్వకు, ఇంకో ఛాన్స్ ఉంది, ఈసారి చూడు అని అంటాడు. ఓకే సార్ అన్నట్టుగా తలూపుద్ది నందన. ఇంకా అలా రెండోసారి బ్యాట్ తిప్పగా కరెక్ట్గా బంతి నేరుగా చెరువులో పడింది. పిల్లలందరూ కూడా సిక్సర్ అంటూ చప్పట్లు కొట్టారు. నందన కూడా సూపర్ సార్ అని క్లాప్స్ కొడుతుంది. ఇంకా అలా సరదాగా గేమ్ ఆడుకుంటారు. గేమ్ అయ్యాక నందన చెట్టు కింద కూర్చుని ఉంటుంది. అర్జున్ 2 కొబ్బరి బొండాలు తీసుకుని వచ్చాడు. ఇదిగో తీసుకో అంటాడు. సార్, థ్యాంక్ యూ సార్ అంటుంది నందన అర్జున్తో. అప్పుడు అర్జున్, నందన, నిన్ను ఒక విషయం అడగనా అంటాడు. హా సార్, అడగండి అంటుంది నందన. నీ డ్రీమ్ ఏంటి నందన అని అడుగుతాడు అర్జున్. అప్పుడు నందన,
కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఇలా చెప్తుంది, సార్ మా నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుంది సార్, మన ఊరి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కావాలి, మంచిగా చదువుకోవాలి అని. సో అందుకే నా బిగ్గెస్ట్ డ్రీమ్ నా లైఫ్లో ఎప్పటికైనా ఒకరోజు మా ఊరిలో ఒక పెద్ద లైబ్రరీ కట్టించాలని నా కల అంటుంది. అర్జున్ ఆమె మాటలు వింటూ ఉన్నాడు. అతని మనసులో తన గురించి ఇలా అనుకుంటాడు, డబ్బు గురించి కాదు కానీ తన ఊరి గురించి ఆలోచిస్తుంది చూడు, ఈ అమ్మాయి నిజంగా గ్రేట్, యు ఆర్ వెరీ స్పెషల్ అని అలా నందనని చూస్తూ ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు మాటలు అయ్యాక అర్జున్ ఒంటరిగా చెరువు దగ్గర నిలబడి ఉన్నాడు. ఈలోపు అర్జున్ దగ్గరికి రాహుల్ వస్తాడు. వచ్చి, సార్ ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు అర్జున్, ఏమీ లేదు రాహుల్ అంటాడు. సార్ పర్లేదు సార్ చెప్పండి అంటాడు. ఏమో తెలీదు రాహుల్, నాకు ఈ మధ్యన నందనతో మాట్లాడితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడూ తనతో మాట్లాడాలి అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు రాహుల్ చిన్నగా నవ్వి, సార్ దాన్ని ఒక పేరుతో పిలుస్తారు సార్ అంటాడు. ఏంటి, అవునా, ఇంతకీ ఏంటి ఆ పేరు అంటాడు అర్జున్. రాహుల్, లేదు సార్ ఇప్పుడు చెప్పను, టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను అని అంటాడు. రాహుల్ ఇంకా అప్పుడు అర్జున్, హే రాహుల్, నువ్వేదో అనుకుంటున్నావు, అలా ఏమీ లేదు అని అంటాడు. ఇంకా ఇద్దరు సార్ సార్ అని రాహుల్ అర్జున్ని చిలిపిగా ఏడిపిస్తాడు. ఇంకా అలా ఈవినింగ్ గ్రామ సర్పంచ్ ఇంట్లో అందరూ కూడా టీ తాగడానికి వెళ్తారు. వెళ్ళి అందరు కూర్చుని టీ తాగుతున్నారు. అప్పుడే సర్పంచ్ వాళ్ళ ఇంట్లో గోడ మీద ఉన్న ఒక పాత ఫ్యామిలీ ఫోటో నందన కంటపడింది. ఆమె ఒక్కసారిగా లేచి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళింది. ఆ ఫోటోలో ఉన్న ఒక మహిళను చూసి ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. అలా చూస్తూ, ఈమెను నేను ఎక్కడో చూశాను అని మెల్లగా అంది. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ కూడా ఆ ఫోటో వైపు చూశాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎంతకీ ఆ ఫోటోలో ఒక పెద్ద కుటుంబం, మధ్యలో ఒక చిన్న అమ్మాయి, ఆమె పక్కన చిరునవ్వుతో నిలబడి ఉన్న ఒక మహిళ. నందన ఆ మహిళను చూస్తూనే ఉండిపోయింది. నందన, ఈమెను నేను ఎక్కడో చూసినట్టు ఉంది అంటుంది సర్పంచ్తో. అప్పుడు సర్పంచ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఏంటమ్మా, నీకా, ఈమెనా అని అంటాడు. అవునండి, బట్ ఎక్కడో గుర్తు రావడం లేదు అంటుంది. అప్పుడు అర్జున్ కూడా ఫోటో వైపు చూశాడు. అతని ముఖంలో ఒక్కసారిగా ఆలోచన కనిపించింది, కానీ అతను అక్కడ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే సర్పంచ్ నవ్వుతూ, అమ్మా, ఇది చాలా పాత ఫోటోరా అమ్మా, దాదాపు 20 ఏళ్ల క్రితం తీసింది. ఈ కుటుంబంలో చాలామంది ఇప్పుడు వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోయారు, వేరే వేరే ప్లేసెస్లో సెటిల్ అయ్యారు అంతే. అందుకే వీళ్ళని ఎవరినో నువ్వు ఎక్కడైనా చూసుంటావు, అందుకే నీకు ఎక్కడో చూసినట్టు ఉంది, అంతే తప్ప వేరే ఏమీ లేదమ్మా అని అంటారు. ఓహో అవునా, ఓకే అండి అని అంది నందన. తల ఊపింది, పైకి తల ఊపింది, కానీ ఆమె మనసులో మాత్రం ఒక తెలియని ఆందోళన. అదే రోజు నైట్ ఆ విలేజ్లో చిన్న జాతర ప్రారంభమైంది. పిల్లలు పెద్దలు అందరూ రంగురంగుల దుస్తుల్లో సందడి చేస్తున్నారు. అప్పుడు రాహుల్ ఆనందంగా అర్జున్తో, సార్ 5 నిమిషాలు కాదు సార్, 1 గంట ఇక్కడే ఉండాలి, చూడటానికి చాలా బాగుంది సార్ అంటాడు. అప్పుడు అర్జున్ కూడా నవ్వుతూ, సరే నీ ఇష్టాన్ని ఎందుకు కాదంటాను అని అంటాడు. ఈలోపు నందన గాజుల షాప్ దగ్గర ఆగింది. ఆమె ఒక ఆకుపచ్చ గాజుల సెట్ తీసుకుని చూస్తుంది. అప్పుడే షాప్ అమ్మమ్మ నవ్వుతూ అక్కడికి వస్తున్న అర్జున్తో, బాబు, ఈ గాజులు నీ భార్యకి బాగా నప్పుతాయి, నీ చేత్తో వెయ్యి అంటుంది. ఇంకా ఆ మాటకి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయ్యో అమ్మమ్మ, ఈయన అని నందన చెప్పబోతుంటే అర్జున్ చిన్నగా నవ్వి, పర్లేదులే, ఆవిడకి పాపం పెద్ద ఆవిడ కదా, తప్పుగా అర్థమైనట్టుంది అనుకుంటా, ఇట్స్ ఓకే అంటాడు. అప్పుడు నందన, అమ్మమ్మ, ఈయన మా ఆయన కాదు, మా సార్ అంటుంది. ఏమో బాబు, నాకు మీ బంధం నిజమవుతుంది అనిపిస్తుంది అంటుంది ఆవిడ. ఇంకా ఆ మాటకి నందన అర్జున్ ఇద్దరు షాక్ అవుతారు.
బట్ రాహుల్ మాత్రం లోపల నవ్వుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు. నందన సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ అదే గాజుల షాపుకి మళ్ళీ వెళ్ళాడు. ఎవరూ చూడకుండా నందన చూసిన అదే ఆకుపచ్చ గాజులు తాను కొనుగోలు చేశాడు. ఇదంతా కూడా రాహుల్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. రాహుల్ చూసి, సార్ ఇవి అని అంటూ ఉంటే అర్జున్ నవ్వుతూ, ఏమో తెలీదు రాహుల్, తను ఇష్టపడింది, తన కోసం తీసుకోవాలి అనిపించింది అంటాడు. సార్ అని ఇద్దరు నవ్వుకుంటారు. రాత్రి నందన చెరువు ఒడ్డున కూర్చుని నీటిలో చంద్రుడి ప్రతిబింబం చూస్తూ కూర్చుని ఉంటుంది. అప్పుడు అర్జున్ నెమ్మదిగా వచ్చి, హలో మేడం, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు. అయ్యో సార్ ఏమీ లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంటుంది నందన. ఓహో అవునా, సరే ఇదిగో అని చిన్న ప్యాకెట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఇది అంటుంది నందన. ఇచ్చానుగా, అంత కంగారేంటి, ఓపెన్ చేసి చూడు అంటాడు నందనని చూసి. అప్పుడు నందన ఆ వెంటనే వాటిని తెరిచి చూసింది. అందులో ఆ ఆకుపచ్చ గాజులు ఉంటాయి. ఆమె ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. సార్ ఇవి ఎందుకు సార్ అంటుంది. నీకు నచ్చాయి కదా, నాకు కొనాలనిపించింది, అందుకే తీసుకుని వచ్చాను అని అంటాడు. నందన కళ్ళల్లో ఆనందం మెరిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. థ్యాంక్ యూలు ఏమీ వద్దు, కానీ ఒక కండిషన్ అంటాడు. కండిషనా, ఏంటి సార్ అంటుంది. ఇది గిఫ్ట్ అని ఎవరికి చెప్పొద్దే ప్లీజ్ అంటాడు. అయ్యయ్యో ఓకే సార్, చెప్పను అని అంటుంది నందన. అదే సమయంలో కరెక్ట్గా హైదరాబాదులో సోనియా తన ల్యాప్టాప్లో కొన్ని ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఈలోపు సోనియా దగ్గరికి వికాస్ వచ్చి, సోనియా పని అయిపోయింది అంటాడు. ఏం చేసావు అంటుంది సోనియా. నందనపై ఒక ఫేక్ కంప్లైంట్ రెడీ చేశా అంటాడు. సో వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఉద్యోగమే పోయేలా చేస్తా, మన కంపెనీ నుంచి తరిమేస్తా అని అన్నాడు వికాస్. ఇంకా ఆ మాటకి సోనియా కళ్ళల్లో కఠినమైన నవ్వు. అర్జున్ ముందు నందన పేరు చెడిపోవాలి, అదైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటుంది సోనియా. మరుసటి రోజు ఉదయం వాళ్ళు గ్రామం నుంచి బయలుదేరే ముందు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతను నందనని చూసి, తల్లి అమ్మ తల్లి తల్లి అని పిలిచి ఒక్కసారిగా నిలిచిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు, వణుకుతున్న గొంతుతో, అమ్మా అమ్మ నువ్వు లక్ష్మి కూతురువు కదమ్మా అని అంటాడు. నందన ఒక్కసారిగా షాక్ అయింది. లక్ష్మీనా, ఆ పేరు నీకెలా తెలుసు అంటుంది. అంతలో ఆ వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు తొందరగా అక్కడి నుంచి, ఈ ఇతనికి పిచ్చమ్మా అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అర్జున్ మనసులో ఒక ప్రశ్న, ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? నందనతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? మరి మనకు కూడా ఆ లక్ష్మి ఎవరో తెలియాలి అంటే ముందు ఎపిసోడ్స్ చూసేవలసిందే. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అండ్ మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.